లాలాపేట్ బొడ్రాయి కమిటీ సంఘానికి వర్ధిల్లాలి, లాలాపేట్ బొడ్రాయి కమిటీ వర్ధిల్లాలి, లాలాపేట్ బొడ్రాయి కమిటీ వర్ధిల్లాలి, లాలాపేట్ బొడ్రాయి కమిటీ వర్ధిల్లాలి. చర్చలు జరగడము, చాలా వారాలు చాలా నెలల పాటు అన్ని సంఘాలతో చర్చించి, అన్ని కుల సంఘాలతో చర్చించి, గ్రామ పెద్దలతో చర్చించి, పండితులతో చర్చించి, మళ్ళా శాస్త్రీయ దృక్పథంతో ఈ సెంటర్ పాయింట్ అని ఎన్నుకోవడం జరిగింది. మరి వివేకానంద్ చౌక్ దగ్గర అందరూ ఏకాభిప్రాయము అనుకూలమైన స్థలం అని నిర్ధారించడం జరిగింది. దీనిపైన ఎలాంటి అభిప్రాయ భేదం అనేది లేకుండా ఏకగ్రీవంగా స్థల నిర్ణయం జరిగింది. మరి దీనికి మన పెద్దలు కమిటీ సభ్యులు చాలా కష్టపడి ఆ యొక్క బొడ్రాయి శిలను చాలా కష్టయుక్తంతోనైనా కానీ ఆ శిలను సేకరించడం జరిగింది. మళ్ళీ దాన్ని శాస్త్రీయ దృక్పథంతో శాస్త్ర ప్రాతిపదికంగా మరి బైండ్లను కానీ తర్వాత వేద పండితులను కానీ అందరినీ మరి శాస్త్రీయ దృక్పథంతో స్థాపించడము. మరి ఏ మాదిరిగా అయితే బొడ్రాయి అంటే ఇది కులాలకు మతాలకు అతీతంగా గ్రామంలో అంటే లాలాపేట స్థానంలో ఓన్లీ లాలాపేట వాళ్లకు సెంటర్ పాయింట్ కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసి మరి అన్ని కుల సంఘాలతోని కులాలకు అతీతంగా బోనాలు కానీ మరి పూజలు పునస్కారాలు కానీ మంచి మన పలారం బళ్ళు కానీ అన్ని సంఘాలతో మాట్లాడి మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకే తాటిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని మన పెద్దలు చాలా నిష్పక్షపాతంగా నడిపిస్తూ ఈ యొక్క బొడ్రాయిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మన పెద్దలు చెప్పినట్టుగా అందరూ దాతలు సహకరించడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఏ ఒక్క నాయకుని దగ్గర పోయినా మాకు బొడ్రాయి అంటే ఆర్ట్ఫుల్గా మాకు సహకరించడము మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మరి ఇంత ఉందా మరి భక్తులలో ఒక బొడ్రాయి పండుగ పైన అని నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. అనిపించి మన ఇది గెస్ట్లు కూడా రావడం జరిగింది, ఇక్కడ అతిథులు కూడా పార్టిసిపేట్ జరిగింది, మాకు ప్రోత్సహించడం జరిగింది, నాయకులు రావడం జరిగింది, మాకు ప్రోత్సహించడం జరిగింది. ఒక సంవత్సరం అయింది, సెప్టెంబరు 2023 రోజున దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఎట్లా అంటే భారీ ఎత్తున యాటలతోని నిండు బోనాలతోని బాజా భజంత్రులతోని అసలు కన్నువిని ఎరగని రీతిలో ఈ పండుగను జరపడము నేను ఎంతో ఆనందానికి గురయ్యాను అందరి పెద్దల సహకారంతో. మరి అదే మాదిరిగా సంవత్సరం గడిచిన రోజున మరి దీన్ని మళ్ళీ ఆ పండుగ సందర్భంలో దీన్ని మళ్ళీ ఒకసారి భక్తులందరికీ కూడా మనం గుర్తు చేయాలని ఈనాడు మరి నీటిలో మన బొడ్రాయి వారికి నీటిని పోయించడము, మళ్ళీ తర్వాత ప్రతి ఇంటికి మన బోనాలతోని మన అమ్మవారిని మళ్ళీ కొలవడం అనేది బొడ్రాయి దాన్ని కొలవడము ఒక నిర్ణయం జరిగింది కమిటీకి. మరి ఆ కమిటీకి అందరూ కూడా సహకరిస్తున్న యువత కానీ పెద్దలు కానీ కుల సంఘ నాయకులు కానీ కులాల వారు కానీ అందరూ కూడా ఏక అభిప్రాయంతో మాకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఇలానే భవిష్యత్తులో ఏకాభిప్రాయంతో ఇంకా ముందు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ అమ్మవారి పండుగ చేసి చూపిస్తాము. మరి అదే మాదిరిగా సంఘములో ఇది ఒక కులానికి మతానికి సంబంధించిన పండుగ కాదు, అన్ని కులాల వాళ్ళు ఏకమై ఈ పండుగ జరుపుకుంటున్నాము. అది ఒక యూనిటీకి అంటే ఐకమత్యానికి ప్రతీక బొడ్రాయి అని నా హృదయపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందువల్లంటే ఈడ కులాలు కానీ మతాలు కానీ లేవు, అందరూ కూడా మళ్ళీ సహకరించి ఈ పండుగ జరుపుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి పండుగను చాలా దిగ్విజయంగా చేస్తాము. మరి అదే మాదిరిగా ఈ యొక్క మరి పండుగ ఈ కమిటీ ద్వారా కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి కమిటీ నిర్ణయం బట్టి పేద పిల్లలకు కానీ తర్వాత పేదగా మన బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక ఆధ్యాత్మికమే కాదు సాంఘిక సంస్కరణలు కూడా చేసేటట్టుగా మరి కమిటీ నిర్ణయించుకొని మరి ముందుకు పోతామని ఈ కమిటీ సందర్భంగా మరి ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణకు ధన్యవాదాలు. దందా సార్, ఇక్కడ గతంలో ఎందుకంటే బొడ్రాయిది మనకు 60 ఏళ్ళ కింద పూర్వీకులు ఉన్నప్పుడు ఉండే కొద్దిగా
అది మొత్తం ఇందాక మా పెద్దలు మాట్లాడారు దాని గురించి. ఎందుకంటే అప్పుడు భూస్థాపితం కిందికి అయిందని చెప్పి కొంతమంది సిక్ అవ్వడం అది ఇది జరగడం తోటి గత ఈ 3-4 సంవత్సరాల కింద నుంచి ఒక యూనిట్గా అందరు చిన్న పెద్ద అందరు కలిసి ఒక యూనిట్గా మొత్తం తరలించి అన్ని కుల సంఘాలు కూడా దీనికి అతీతంగా పనిచేసి లాస్ట్ టైం గ్రాండ్ గా సక్సెస్ చేసినాం. మళ్ళీ ఈసారి కూడా సెకండ్ టైం మంచిగా గ్రాండ్ సక్సెస్ చేస్తున్నాం. మీ టీవీ వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తూ ఇది ఇచ్చినంత అవకాశం ధన్యవాదాలు. నా పేరు మురళీ యాదవ్, మా నాన్నగారి పేరు విఠల్, ఈ లాలాపేట నివాసిని నేను. ఇక్కడ బొడ్రాయి అనేది పాతగా సాధుపట్ల అని ఉండే పాత బస్సులా, అక్కడ పూజలు కరెక్ట్ జరగలేదు. కొందరికి తెలియదు కూడా, అక్కడ బొడ్రాయి ఉన్న సంగతి కూడా తెలియకపోతుండే. ఇక అన్ని యూత్ కానీ పెద్దోళ్ళు కానీ ఇక్కడ అన్ని సంఘాలు కలిసి ఇక్కడికి వెళ్ళి తీసేసి మనం ఎక్కడన్నా మంచి జాగాలో పెడదామని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడ మధ్యలో ఈ ప్లేస్ బాగుంది కాబట్టి ఇక్కడ స్థాపించినాం. ఇక్కడ స్థాపించినాక పూజలు పోయినసారి కూడా బాగా పూజలు జరిగినాయి. లాలాపేట కానీ, శాంతినగర్ కానీ, లక్ష్మీనగర్ కానీ, ఇంద్రనగర్ కానీ, మన వినోబ నగర్ కానీ అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. పోయినసారి కూడా బోనాలు మంచిగా జరిగినాయి. అందరి సహకారంతో మంచిగా జరిగింది. ఇది ఇప్పుడు అంటే తొట్టెలు కానీ తొట్టెలు తీస్తారు, బోనాలు తీస్తారు. ఇవాళ మాత్రం ఇవాళ నీళ్ళ జలాభిషేకం జరిగింది. రేపు ఏముండదు, మళ్ళా ఆదివారం నాడు బోనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎల్లుండి ఏముండదు. ఆదివారం బోనాలు, సోమవారం నాడు పలారం బండ్లు వస్తాయి. అది ఈ బొగ్రాయి కమిటీ తీయం, కాలు పలారం బండి తీయం. స్టేజ్ ఉంటది, స్వాగతం పలుకుతాము. ఇంకోటి అందరి సహకారంతో ఇంత గ్రాండ్ గా జరిగింది, మాకు సంతోషంగా ఉంది. నేను వందర్ ముత్తయ్యను, సన్నాబ్ లక్ష్మయ్య. నేను లాలాపేట నివాసిని. పాత లాలాపేటలో ఇదివరకు బొడ్రాయి స్థాపించి ఉండెను. అది కాలగర్భంలో కలిసిపోయినాక లాలాపేట వాసులకు మంచిగా అనిపించలేదు. అందరం కూడి లాలాపేట, కొత్త లాలాపేట, పాత లాలాపేట సభ్యులు, పెద్ద మనుషులంతా కూడి ఈ కొత్తగా ఒక బొడ్రాయిని నిర్మించాలని తలంపుతోటి అందరూ ఐకమత్యంతో చిన్నలు పెద్దలు అన్ని కులాలు కలిసి మళ్ళా ఒక బాడీని అనుకొని ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇది దిగ్విజయంగా చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిష్టతోటి చేయబడినది. మాకు అధిక ఖర్చు వచ్చిన భక్తుల సాయంతో దీన్ని నిర్మించడం జరిగినది. ఈ వైసాబ్ తెలంగాణ వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికి తెలియపరచుటకు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇదే విధంగా జరగాలని ఆశిస్తున్నాను. గౌరవనీయులైన బొడ్డురాయి కుల సోదరులకు, మరి కార్యవర్గ సభ్యులకు నేను తెలియజేయడం ఏమన్నా, ఈ యొక్క బొడ్డురాయి విషయం లోపల నాకు తెలిసినంత మట్టుకు నా చిన్న వయస్సు లోపల ఈ యొక్క బొడ్డురాయి సంగతి అన్న విషయమే తెలియదు. అయినా పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళు ఉండి బొడ్డురాయి ఇక్కడ స్థాపించడం ఉన్నది. ఈ బొడ్డురాయి లాలాపేటకు సంబంధించినటువంటిది, గ్రామ దేవత లాంటిది అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద మనిషి, ఒక ఇంటి వాళ్ళు కూడా పక్కకే, మా ఇంటి పక్కకే బొడ్డురాయి ఉన్నది కనుక మేము ఇంత పూజ చేయడము, ఇంత దీపారాధన చేయడము, నైవేద్యం పెట్టడము, ఈ విధంగా వాళ్ళు మొదలు పెట్టుంటే మేము చూడడము చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మాత్రం పూజలు మాత్రం జరగలేదు. అది మాత్రం కొంతమందికే తెలుసు, అది మాకు మాత్రం తెలియదు. అయితే దాన్ని బట్టి మేము ఆలోచన చేస్తే పూజల పాండని ఇక్కడ మొన్ననే స్వర్గస్థులయ్యారు. ఆయన ఉండేమన్నాడంటే బొడ్డురాయి ఇక్కడ పెట్టింది కానీ దానికి పూజలు పురస్కారాలు లేవు, దయచేసి దీని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది.
ఆ కారణంగా ఇది కొంతమంది మన కార్యవర్గ సభ్యులకు అదే అందరం గుమిగూడి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుంటే దాన్ని బట్టి మనం ఈ యొక్క పనిని సాధించవచ్చు అని చెప్పేసి మన పెద్ద మనుషులు కొంతమంది ఉండి కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ బొడ్రాయిని ఏ విధంగా అయితే మన దగ్గర క్యాష్ లేదు, మనం ఏ విధంగా అయితే మనం ఈ క్యాష్ తెచ్చుకుంటే ఈ బొడ్రాయి యొక్క కార్యక్రమాలు మనం చేయవచ్చు అని చెప్పి అందరి విషయాలు చెప్తే దాన ధర్మాలతో బయటికి వెళ్ళి అన్ని విషయాలు తీసుకోవచ్చు. అందరి దగ్గర దాన ధర్మాలు తీసుకున్న తర్వాత బొడ్రాయి గురించి ఆలోచన తీసుకొచ్చి ఎక్కడైతే స్థాపిస్తే బాగుంటుందని చెప్పేసి నలుగురు కార్యకర్తలు పెద్ద మనుషులంతా కలిసి ఊరంతా తిరిగి ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ పోయిన సంవత్సరమే చేయడం. ఆ కారణంగా మా కార్యవర్గ సభ్యులు దినము రాత్రులు అని ఏది అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలనే ఉద్దేశంతో పూజారులను మాట్లాడడం, మరి పెద్ద మనుషులను తీసుకురావడం, వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెట్టి మాట్లాడడం, ఈ యొక్క పూజలు పునస్కారాలకు మనం ప్రతి ఏడాది పూనుకుంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. పోయిన సంవత్సరం నుంచి మాత్రం తప్పనిసరిగా వీళ్ళందరూ కార్యవర్గ సభ్యులందరూ శ్రమతో కూడినటువంటి పనులు చేసుకుంటా ఈ యొక్క కార్యాన్ని నిలబెట్టారు. ఇది ధర్మ ప్రకారంగా నడుస్తుంది.